రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. తేదీ జూన్ 29, 2024. వారం శనివారం. తిథి అష్టమి మధ్యాహ్నం 2:20 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం ఉదయం 8:49 వరకు. వర్జ్యం రాత్రి 8:11 నుండి 9:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:39 నుండి 6:31 వరకు. శుభ సమయం లేదు. రాశి ఫలాలు. మేషరాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. రాజకీయ నాయకులతో మిత్రత్వం ఏర్పడుతుంది. మీ ప్రణాళికలు వ్యూహాలు చాలా వరకు ఫలిస్తాయి. మేషరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. వృషభ రాశి. వృత్తి ఉద్యోగాల పరంగా సముచితమైన స్థానాన్ని సాధించడానికి గాను విశేషమైన కృషిని చేస్తారు. మానసిక సంఘర్షణ మాత్రం తీరదు. స్వయంకృత అపరాధాలు చోటు చేసుకుంటాయి. వృషభ రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మిథున రాశి. మీకు సంబంధించిన వ్యక్తిగత రహస్యాలను బహిర్గతం చేస్తున్న వ్యక్తులను కట్టుదిట్టంగా పట్టుకోగలుగుతారు. శక్తికి మించి శ్రమిస్తారు. క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తారు. మిథున రాశి వారు నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. గతంలో వద్దనుకున్న అవకాశాలకు తిరిగి అనుకూలం చేసుకున్న ప్రయత్నాలను పట్టుదలగా చేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కర్కాటక రాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం. సింహరాశి. ప్రతి విషయంలోనూ తొందరపడకుండా సంయమనం పాటిస్తూ సమయం కోసం వేచి ఉంటారు. ఇంచుమించుగా అన్నిటిలో ఎంతో కొంత లాభపడగలుగుతారు. సింహరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కన్యా రాశి. ఓ పొరపాటు సమాచారాన్ని విని అదే నిజమని భ్రమపడతారు. ఆధునిక కాలానికి తగినట్లుగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి మీ జీవన శైలిపై దృష్టి సారిస్తారు. కన్యా రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. తులారాశి. ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. శత్రువులపై పైచేయి సాధిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. తులారాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. ముఖ్యమైన జటిలమైన సమస్యలు పరిష్కారమవుతాయి. స్పెక్యులేషన్ మధ్యస్థంగా ఉంటుంది. మీ మీద ఉన్న నమ్మకం రుజువు చేసుకుంటారు. రాజకీయ వ్యవహారాలు చక్కబడతాయి. వృశ్చిక రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. వ్యాపారపరంగా చెప్పుకోదగిన లాభాలు రాకపోయినా నష్టాలు ఉండవు. సంతాన విద్యా విషయంలో ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుంటారు. గత స్మృతులను జ్ఞప్తికి తెచ్చుకుంటారు. ధనుస్సు రాశివారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం. మకర రాశి. వ్యతిరేక వాతావరణంలోనూ అనుకూల ఫలితాలను సాధిస్తారు. ఒళ్ళు నొప్పులు, కీళ్ల నొప్పులు బాధించే సూచనలు ఉన్నాయి. చాలా వరకు విషయాల్లో సమర్థవంతంగా, నిర్మోహమాటంగా ప్రవర్తిస్తారు. మకర రాశివారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. కుంభరాశి. సహోదర సహోదరీ వర్గానికి మీ శక్తికి మించి సాయపడాల్సి వస్తుంది. సహోద్యోగులతో సామరస్యంగా మెలిగి లాభపడతారు. స్పష్టమైన విధానాలను అవలంబిస్తారు. పోటీతత్వాన్ని పెంచుకుంటారు. కుంభరాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం. మీనరాశి. ప్రారంభించబోయే వ్యాపారాల నిమిత్తం, నిర్వహించవలసిన శుభకార్యాల నిమిత్తం కావలసిన వనరులను సమకూర్చుకోగలుగుతారు. అప్రయత్న కార్యసిద్ధి లభిస్తుంది. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. మీనరాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో.
One stop for all puja needs.